నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వెంకటేశ్వరుని సన్నిధిలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం. పుష్కర ఘాట్ నుంచి మహాలక్ష్మి అమ్మవారి ఊరేగింపు. పోలీసుల తీరుపై మార్గాని భరతరాం ఆగ్రహం. కొవ్వొత్తుల ప్రదర్శనను అడ్డుకోవడంపై మండిపాటు. అభివృద్ధి పనుల నాణ్యతపై రాజీ పడే ప్రసక్తే లేదు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రియాంక మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి. కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం. ఎల్నినో ప్రభావం, నీటిని పొదుపుగా వాడండి. రంగంపేట కిషాన్ మేళాలో కలెక్టర్ కీర్తి చేకూరి. శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వద్దనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం, రుద్ర ఏకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మహిళలు తరలి రావడంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. 1008 మంది సువాసినిలు బిందెలతో గోదావరి నీటిని తీసుకుని ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని స్వయంగా అమ్మవారికి అభిషేకం చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ తంతు జరుగుతుండగా మరొక వేద మంత్రాల నడుమ రుద్ర ఏకాదశిని పూర్వక సహస్ర ఘటాభిషేకాన్ని 108 మంది ఋత్వికులు అంగరంగ వైభవంగా జరిపించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, ఎన్నేసుపేట బ్యాంకు చైర్మన్ కోలా అచ్యుత రామారావు, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల రాయుడు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త చలుమూరి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, మాజీ కార్పొరేటర్లు పోలు విజయలక్ష్మి, పిల్లి నిర్మల, అనుసూరి పద్మలత, గూడిరి రాధిక, మానే దురబాబు, గొర్రెల సురేష్, అరవ సురేష్, మంచాల బాబ్జీ, మింది నాగేంద్ర, ప్రసాదుల హరినాథ్, అశోక్ కుమార్ జైన్, ప్రముఖ జ్యోతిష్యుల పుల్లెల సత్యనారాయణ తదితరులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కూర్మదాసు ప్రభాకర్, క్రతువు నిర్వాహకులు బోడెం నాగసత్య, రవికుమార్ శర్మ, నండూరి సుబ్బారావు, ఏవి రమణ, వాకచర్ల కృష్ణ, పెదిరెడ్ల శ్రీనివాస్, గార్లపాటి సూర్యనారాయణ, దుర్వాసుల సత్యనారాయణ, సిహెచ్ నరసింహరాజు తదితరులు పర్యవేక్షణ చేశారు. లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, పొదిలాపు నాగేంద్ర తదితర కేబుల్ ఆపరేటర్లు భక్తులకు సహాయ సహకారాలు అందజేశారు. శంకరాయ నమః శివాయ శంకరాయ నమః శివాయ
नमः शम्भवे तमयो भवे नमः शङ्कराय नमः स्थावेन सामशत्रुते रक्षिता स्वाहा ॐ ग्रामः पर्वता सौरुत्रहत्ये परहोजो सदोषा स्वाहा ॐ गौरानिवेशनेशान शर्मज प्रधाः नमः शङ्कराय नमः स्थराय नमः शिवाय नमः शिरसे नमः स्वाहा ॐ ईप्ललाटाय नमः स्वाहा स्वाहा ॐ स्वाहा ॐ अवश्य शरणाय नमः स्वाहा ॐ सम्राट शंकरशानो रौद्रेणानेकेन समर्च्यो तेरो त्रेणानेकेन भवस्वः शिवसंकल्पमस्तु ज्योतिरेकं तन्मे मनः शिवसंकल्पे महतो जातवेदा सूर्यस्तमचन्द्रमास्तन्मे मनः शिवसंकल्पे मनः शिवसंकल्पमस्तु टाइगर अगले नेक्स्ट वन मोर
ఇక్కడ సాయంత్రం 5 గంటలకు మహిళా మహిళల చేత కుంకుమ పూజలు మరియు తీసుకురావడానికి బయలుదేరా మెడికో ప్రియాంక కేసులో కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకు కలగటం లేదని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరతరామ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు న్యాయం చేసే వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల వల్ల అన్యాయంగా ఆమె ప్రాణం పోతే శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన కూడా నిర్వహించేందుకు అవకాశం కల్పించకపోవడం దారుణమని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికో ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని మెడికోలతో కలిసి స్థానిక రామాలయం జంక్షన్ నుంచి ప్రసాదిత్య మాల్ వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించడానికి మార్గాని భరత్ పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్థానిక ఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వద్దనున్న ఆయన నివాసం వద్దకు భారీ ఎత్తున చేరుకొని కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాల్సిన పోలీసులు ఈ విధంగా ప్రజాస్వామ్యంలో తాము చేస్తున్న శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శనను కూడా అడ్డుకునేందుకు యత్నించడం సరికాదని వ్యాఖ్యానించారు. వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రియాంకకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు కనిపించడం లేదని విమర్శించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ప్లకార్డులతో మెడికోలతో కలిసి శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. నేను ఇవాళ చెప్తున్నా, ఇవాళ నేనేదో రాజకీయాలు చేయడానికి మాట్లాడట్లా. రేపు మన ఇంట్లోనే జరుగుతుంది. మన ఇంట్లోనే ఇష్టం వచ్చినట్టు పాటరేగిపోతున్నారు. నిజంగా ఆ ఎక్యూజ్డ్ డ్రగ్స్ మత్తులో ఉన్నారని లేరని గ్యారంటీ ఏంటండి? ఇప్పుడు ఒక అమ్మాయి పై నుంచి అలాగా తలకాయ నుంచి కారు తీసుకెళ్ళగలిగాడు అని అంటే ఎంత మత్తులో ఉంటాడు? నార్కోటిక్ మీరు ఈ రకంగా టెస్ట్ చేయించాలా? 2 రోజులు పోయిన తర్వాత ఏమవుతుందనండి? ఆ డ్రగ్స్ మత్తు వదిలిపోతుంది. ఇది వాంటెడ్లీ చేశారనే కదా తెలిసేది. ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వ తాలూకా హత్య కిందన అభివర్ణించాలి. ఇవాళ ప్రభుత్వమే తీసుకొచ్చి మద్యం షాపులు హైవేల మీద పెడతారు. దాని పక్కనే పర్మిట్ రూములు ఉంటాయి. వీధికి ఒక బెల్ట్ షాప్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు తాగిస్తూ ఉన్నారు. ఇంకో పక్కనేమో మళ్ళీ పోలీసులు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారంట. ఓ పక్కన వాళ్ళే తాగిస్తున్నారు, ఇంకో పక్కన వాళ్ళే టెస్టులు చేస్తారు. మరి ఇలాంటి ఘటనలు జరగకపోతే ఏ ఘటనలు జరుగుతాయండి? ఈ పాటికైనా కనీసము రాష్ట్ర ప్రభుత్వం మేల్కొండి. దీని వెనకాల ఉన్న ఆ అదృశ్య దుష్టశక్తులు ఎవరున్నారు వాళ్ళని బయటికి తీయండి. బయటికి తీస్తే మీకు వాస్తవాలు బయటకు వస్తాయి. ఇమీడియట్గా ప్రకాష్ నగర్ సిఐని సస్పెండ్ చేసి దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేయండి. ప్రభుత్వం ఏంటి, లేకపోతే ఖచ్చితంగా హైకోర్టుని అప్రోచ్ అవుతాం. డాక్టర్ ప్రియాంక అంటే మా ఇంట్లో అమ్మాయి కింద మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఈ వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు లేవు, మహిళలకు రక్షణ లేదు. వారికి తెలిసిందల్లా ఒకటే, రాజకీయ కక్ష సాధింపు, భూదందాలు, ధన దోపిడీ. ఏ సంక్షేమ పథకాలు లేవు, గతంలో ఇచ్చిన పథకాలు ఏవీ లేవు. కోట్ల అప్పులు తెస్తున్నారు. ప్రజలు లేని రాజధాని అమరావతి నిర్మిస్తున్నారు. ఐకాన్ టవర్స్ అంటారు. దీనికోసం ఇది ఎన్ని కమిషన్ల కోసం చేస్తున్నారు. ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా అని ఆలోచించట్లేదు. ఎక్కడ చూసినా కూడా అభద్రతా భావం ఒకటే. వీరు చేసినది నిర్వాహకం ఏంటంటే మద్యం ఏర్లే పారుతుంది. ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. కళ్ళు మూసుకుందో నిద్రపోతుందో తెలియదు. ఇప్పటికైనా ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పి కోరుతూ ప్రభుత్వాన్ని, ఇది కనుక చేయకపోతే జంజీ రంగంలోకి దిగుద్ది, మీకు సరైన గుణపాఠం చెప్పుద్దని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాను.
9వ డివిజన్ ఏవి అప్పారావు రోడ్డులో 65 లక్షలతో కోట సత్తెమ్మ గుడి నుంచి విద్యుత్ కాలనీ హైవే వరకు, లిటిల్ స్టార్స్ అండ్ షీ హాస్పిటల్ నుంచి రామాయలం జంక్షన్ వరకు, శ్రీనివాస గార్డెన్స్ నుంచి గంగోత్రి అపార్ట్మెంట్ వరకు రోడ్ సైడ్ ఎంటర్ లాకింగ్ వరకు ఫేవర్స్ పెన్నులను ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల నాణ్యత, పేవర్స్ కింద ఏర్పాటు చేస్తున్న బేస్, సిమెంట్, బెడ్, ఇసుకపుర, డ్రైనేజీ కనెక్షన్లను ఎమ్మెల్యే వాసు పరిశీలించారు. పనుల్లో ఎక్కడ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులను, కాంట్రాక్టర్ని స్పష్టం చేశారు. పేవర్స్కి సరైన పునాది అత్యంత కీలకమని, నిబంధనల ప్రకారం అవసరమైన బేస్ మెటీరియల్ను ఏర్పాటు చేయకుండా పనులు చేపడితే వర్షపు నీరు నిలిచినప్పుడు పేవర్స్ ఊడిపోయే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేవలం పైకి అందంగా కనిపించేలా కాకుండా దీర్ఘకాలం మన్నేలా పనులు చేపట్టాలని సూచించారు. గతంలో చేపట్టిన కొన్ని పనుల్లో నాణ్యత లోపాల కారణంగా పేవర్స్ రోడ్లు దెబ్బతిన్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన ప్రజలకు ఉపయోగపడని పనులను అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రజల సంతృప్తే ముఖ్యమని, నాణ్యత విషయంలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అలాగే పనులు జరుగుతున్న ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను కూడా పరిశీలించారు. పార్టీ నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, కోసూరి చండిప్రియ, ఉప్పులూరి జానకి రామయ్య, దాస్యం ప్రసాద్, కందికొండ అనంత్ తదితరులు పాల్గొన్నారు. మెడికో ప్రియాంక కేసు విషయంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, నేరస్తులకు కఠిన శిక్షలు విధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా కాలక్షేపం చేస్తున్నారని కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి 20 లక్షలు నష్టపరిహారం చేతులు దులుపుకోవడం సరికాదని, 2 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుందని, 3వ తేదీన సంఘటన జరిగితే 6వ తేదీ వరకు ఎందుకు బయటికి రాకుండా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మెడికో ప్రియాంక మరణం చాలా బాధాకరమని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూటమి ప్రభుత్వం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అసలు ఆ 2 నిందితులపై హత్య కేసు నమోదు చేశారో లేదో ఎస్పీ తక్షణం స్పందించి ఎఫ్ఐఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేడవరపు భద్రం దొర, డాక్టర్ రాజశేఖర్, తాడి సూరిబాబు, సింధియా రాణి, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, బరే సుబ్రహ్మణ్యం, సాకా పుల్లారావు, నిల్లా వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ పెడితే మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేశారా లేదా? స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అది ప్రమాదవశాత్తు కాదు, కావాలని ఏదో జరిగిందని అంటున్నప్పుడు మీరు అక్కడ కానిస్టేబుల్ పెట్టాలా లేదా? అంటే ఆ అమ్మాయి వైద్య విషయంలో ఆ అమ్మాయి కర్మానికి ఆ అమ్మాయిని వదిలేశారు, అంతేగా తెలియజేస్తుంది. సరే, దానికి సంబంధించి మా రెడ్డి గారు అయితే విపులంగా మాట్లాడతారు. కానీ నేను చెప్పేది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది, ఈ సంఘటనపై మీరు దర్యాప్తు చేయాలని అనుకుంటే ముందు పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ తీయండి. సీసీ కెమెరాలు ఉంటాయి, మాల్ దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి, తీయండి. అక్కడి నుంచి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చారు, హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి, తీయండి. సమగ్రమైన దర్యాప్తు చేయండి, నిందితుల్ని శిక్షించండి. అంతేకాని ఇవాళ ప్రభుత్వానికి మద్దతు వచ్చే సంఘటన జరిగితే మీరు పట్టించుకోకుండా దాన్ని ఎవరి మీదో నెపం వేసేద్దాం, తోసేద్దాం అనే ఆలోచన మంచిది కాదు. దాన్ని సంస్కరించుకోండి. అలాగే ఆ అమ్మాయికి 20 లక్షలు ఇచ్చి ఏదో చేతులు దులిపేసుకున్నట్టుగా ప్రభుత్వ ఆలోచన కనపడుతుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మా పార్టీ తరఫున ఆ అమ్మాయికి 2 కోట్ల రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ మీరు దీనిపైన సరైన సమగ్రమైన దర్యాప్తు చేయండి. అంతేగాని వారి మీద వీరి మీద ఈ నెపం నెట్టేయాలనే ఆలోచన అయితే మంచిది కాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ బాందీ షాపులు పక్కన పెట్టిన బార్లు రద్దు చేయకపోతే మన రాజమండ్రిలో ఉన్నటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గర మాత్రం నేను నిరాహార దీక్ష చేస్తాను. ఎందుకంటే దీనివల్ల ప్రజలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. తాగినోడు కాదు, ఆ తాగిన బ్యాచ్ మొత్తం వెళ్ళి ఎవడొకటి మీద పడుతున్నారో ఎవడి మీద పడతారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మీరు తక్షణం కూడా దీని మీద చేయండి. అలాగే ఈ అమ్మాయికి మరి ఎంత ఇచ్చినా తీరదు. ఎందుకంటే వాళ్ళ 10-15 కుటుంబాల్లో అమ్మాయి ఒకతే ఎంబీబీఎస్ చదువుకుంది, ఎవరు చదువుకోలేదండి పాపం. ఈ అమ్మాయికి మరి తండ్రి బాధ వర్ణతాతు
ఒక డాక్టర్ని చేయాలంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. అందులో డబ్బు లేని పరిస్థితి, అతనికి 2 ఎకరాలు ఉందంటే ఆస్తి, అయినా అమ్మి ఆడపిల్లల్ని చదివిస్తున్నాడు. ఇవాళ చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి వాళ్ళ కుటుంబానికి మా సోదరుడు చెప్పినట్టు 2 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎంక్వైరీలు ఏమి వద్దు. ఎస్పీ గారు, మీరు ఇప్పటికైనా మీ మీద చాలా వచ్చేసినాయి. మీ అండర్లో ఉన్న డిఎస్పీలు తప్పు చేసినా మీరు చేసినట్టే బాధ్యత వహించాలి. మీరు తక్షణం ప్రెస్ మీట్ పెట్టి ఆ ఇద్దరు ఎవరైతే కారుతో గుద్దారో వాళ్ళిద్దరి మీద మీరు మర్డర్ కేసు పెట్టారా లేదా అనే విషయం ఎఫ్ఐఆర్ కాగితం ప్రెస్కి రిలీజ్ చేయండి. మర్డర్ పెట్టారా లేదా, ఏ సెక్షన్లు పెట్టి మీరు వాళ్ళ మీద కేసు పెట్టారా అనేది కూడా చాలా విపులంగా మీరు ఎఫ్ఐఆర్ కాపీని ప్రెస్ అందరికీ తెలియజేయాలి. ఎలినినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రంగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కిసాన్ మేళా రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి పాల్గొన్నారు. వాతావరణానికి అనుగుణమైన పంటల ఎంపిక, నీటి పొదుపు, సహజ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు కేవలం వరి పంటపైనే ఆధారపడకుండా తక్కువ నీటితో సాగయ్యే పప్పు ధాన్యాలు, మెట్ట ప్రాంతాలకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. యూరియా అధిక వినియోగం వల్ల తాత్కాలికంగా పైరు పచ్చగా కనిపించినా దీర్ఘకాలంలో నేల సారం తగ్గుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కనీసం కొంత భూభాగంలోనైనా సహజ వ్యవసాయాన్ని ప్రయత్నించాలని రైతులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎలినినో ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పు పరిణామమని చెప్పారు. ప్రభుత్వం గత 4-5 నెలలుగా రైతులకు అప్రమత్తం చేస్తుందని, కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కొందరికి పూర్తి సమాచారం చేరకపోయి ఉండొచ్చని పేర్కొన్నారు. చెరువులు నింపి తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, నీటి వనరులను కుటుంబ బడ్జెట్ల పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఏదైతే ఈ ఎల్నినో ప్రభావం ఉంటుంది, ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనం ఈ సంవత్సర కాలం పాటు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు కానీ లేదా అధిక వర్షాలను కానీ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అనేది దాదాపుగా 4-5 మాసాల నుంచి వాతావరణ శాఖ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అంచనా వేసి అందరికీ ముందస్తుగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఒక రైతు సోదరులు వచ్చారు, ముందు ఎందుకు చెప్పలేదు అని. ఇది దాదాపుగా 4-5 మాసాలుగా ప్రభుత్వం అందరినీ హెచ్చరిక జారీ చేస్తూ అప్రమత్తం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు, ఎక్కడైతే మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు కానీ, జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు కానీ, వారు కూడా పర్యటనలు చేస్తూ ఈ ఎల్నినో ప్రభావం చెప్పడం, దానికి తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా రైతులను అప్రమత్తం చేసే దిశగా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కొంత కమ్యూనికేషన్ గ్యాప్, లేకపోతే ఆ సమావేశాలకు వారు రాకపోవడం వలన, లేదు మనకు ఉండే ఏ విధంగా అయినా వాటర్ వస్తుంది, మనం పంట పండించుకోగలుగుతాం అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో పంట వేసే ఈ ఎల్నినో అనేది గ్లోబల్గా ఎఫెక్ట్ అయిన ఇది మన ఇండియాకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇందులో వర్షం అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. మనం ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు వర్షం రాదు అనేది మనము చెప్పలేము. అకాల వర్షాలు రావచ్చు, దానివల్ల మనకి ఉపయోగం కూడా రైతులకి ఉండకపోవచ్చు. సో ఇందులో మెయిన్గా ఇప్పటి వరకు మన జిల్లాలో చూసుకుంటే 50% డెఫిసిట్ ఉంది. అంటే ప్రతి సంవత్సరం పడే వర్షాలలో ఇప్పుడు కేవలం సగం మాత్రమే పడింది ఈ రోజు వరకు మన జిల్లా వరకు చూసుకుంటే. అదే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కూడా సిమిలర్గా డెఫిసిట్ అలానే 50-60% డెఫిసిట్ ఉంది. సో దీన్ని బట్టి ఇదే మన దేశవ్యాప్తంగా కూడా రకరకాల రాష్ట్రాల్లో రకరకాల డెఫిసిట్ వర్షపాతంలో మనకి నమోదైంది. సో దీన్ని ఇప్పుడు మనం ప్రకృతిని మార్చలేము. ప్రకృతి కూడా ఒక విధంగా చెప్పాలంటే మనం చేసే తప్పులకి అది ఒక విధంగా సమాధానాలు ఇస్తూ ఉంటుంది. సో ప్రకృతిని మనం మార్చలేం, కానీ మన ప్రకృతికి అనుగుణంగా మన పంట ఏం వేసుకోవాలనేది మన చేతుల్లో ఉంది.
సో అందులో భాగంగా ఎస్పెషల్లీ ఒక 10 మండలాలు, మిగతా అన్ని మనకి మన జిల్లాలో మిగతా ఒక 7-8 మండలాలకి మన డెల్టాలో నీళ్లు వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ ఈ రంగంపేట అన్నిటిలోని కూడా జిల్లాలోనే మనకి టెయిల్ ఎండ్ ఏరియాలో ఉంది. జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం సంయుక్త ఆధ్వర్యంలో ఆషాఢ బహుళ అమావాస్య సందర్భంగా దేవాంగ కులదేవత శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుతూ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గణపతి పూజ, సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పువ్వులు, పండ్లు, పలు రకాల మిఠాయిలతో ఆషాఢ సారె చీరలు సమర్పించారు. దేవాంగ మహిళలు భారీ ఎత్తున అమ్మవారి సారె ఊరేగింపుగా వచ్చి సమర్పించారు. దేవాంగ సంఘీలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చౌడేశ్వరి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు రొబ్బి విజయశేఖర్, ప్రధాన కార్యదర్శి కాలేపు సత్యనారాయణమూర్తి, బొమ్మన జయకుమార్, చింతా వెంకట చలపతిరావు, కేకే సంజీవరావు, పుచ్చల రామకృష్ణ, కాలేపు రామచంద్రరావు, బల్లా సత్యనారాయణ, దాసరి గురునాథం, ద్వారా పార్వతీ సుందరి, బల్లా సత్యవతి, అల్లాడ శ్యామలాదేవి, నల్లా శశికళ, బొమ్మన గౌరి, నల్లా భ్రమరాంబ, కొమ్మన వెంకటేశ్వరరావు, కాలేపు సాగర్, గంప సోమలింగేశ్వరరావు, డాక్టర్ నక్కిన భవానీ ప్రసాద్, నల్లా రామారావు, బత్తుల రాజరాజేశ్వరరావు, కొమ్మన హేమంత్, బీర పద్మనాభం, గంపాగిరి, ముప్పన శ్రీనివాస్, కాలేపు వీరభద్రరావు, బల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తనపైన తన భర్త ఏడిద ప్రియదర్శిని, ఆమె తల్లి, బంధువులు చేసిన ఆరోపణలు అవాస్తవమని సీతానగరం మండలం రఘుదేవపురం మాజీ సర్పంచ్ ఎండుగమెల్లి చంద్రలీల, ఆమె భర్త రామకృష్ణ తెలిపారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రలీల మాట్లాడుతూ, మా నాన్న ఆస్తి నేను, నా చెల్లి స్వాతి కొనుక్కొని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నామని, ప్రస్తుతం ఆస్తిపై కోర్టులో వివాదం నడుస్తుందని, కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. నా ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి నాపైన, నా పిల్లలపైన మా వదిన ఏడిద ప్రియదర్శిని, ఆమె అనుచరులు నా ఇంటికి వచ్చి దౌర్జన్యానికి, భౌతిక దాడులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మా కుటుంబాన్ని చంపేయాలని ఎన్నో కుట్రలు చేస్తున్నారని, వారి నుంచి నాకు, మా కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. పసలపూడి గంగారత్నం, రాచర్ల వెంకటలక్ష్మి, బసలమరి రవికుమార్, వడ్డే బంగారమ్మ, బసల విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. భర్త చనిపోయి ఉంటే తనంటున్నారు, పిల్లలు లేరని మా సానుభూతి చూపిస్తున్నారు వాళ్ళు. కానీ ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు, ఎలా జరిగిందో అనేది వాళ్ళందరికీ తెలుసు. మా నాన్నగారు ఉన్నా చెప్పి ఎవ్వరు మా ఇంటికి రాలేదు. 3 సంవత్సరాలు మా నాన్నగారు బతికే ఉన్నారు. మా నాన్నగారిని కూడా చూసుకోలేదు. మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు కూడా ఎవరు రాలేదు. అలా సమాధానికి వచ్చి అలా వెళ్ళిపోయారు. మా నాన్నగారు మేము చూసుకున్నామని. మా నాన్నగారు బయట వాళ్ళకి అప్పులు పాలు అయిపోవడం వల్ల, మా అన్నయ్య మా అమ్మ చనిపోవడం వల్ల 2021 అమ్మేసుకుంటారంటే మేము కొనుక్కున్నాం. ఇదండి మా గురించి చాలా బ్యాడ్గా ప్రచారం చేయడం, అంటే మమ్మల్ని ఇంకా ఇబ్బంది చేస్తారండి. మానసికంగా, రాజకీయంగా, మానసికంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పడతారు. ఇది కూడా మా నాన్నగారు కూడా అమ్మాయి మీద కేసు పెట్టారండి. మా నాన్నగారు సేవింగ్ అకౌంట్స్, మా నాన్నగారు కారు కూడా పట్టుకెళ్ళిపోయిందండి. పట్టుకెళ్ళిపోతే ఆయన పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు సమాధానం చెప్పలేదండి. మా నాన్నగారు హాస్పిటల్ ఉంటే కారు అడిగినా కూడా కారు ఇవ్వలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెంకటేశ్వరుని సన్నిధిలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం, పుష్కర ఘాట్ నుంచి మహాలక్ష్మి అమ్మవారి ఊరేగింపు. పోలీసుల తీరుపై మార్గాని భరతరాం ఆగ్రహం, కొవ్వొత్తుల ప్రదర్శనను అడ్డుకోవడంపై మండిపాటు. అభివృద్ధి పనుల నాణ్యతపై రాజీ పడే ప్రసక్తే లేదు, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రియాంక మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి, కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం. ఎల్నినో ప్రభావం, నీటిని పొదుపుగా వాడండి, రంగంపేట కిషాన్ మేళాలో కలెక్టర్ కీర్తి చేకూరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.